హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, అలాగే పల్లీలు మొత్తం మంచిగా వేయించుకోవాలి, స్పైసెస్ కూడా. ఆ తర్వాత ఉల్లిపాయ, టమాటా కూడా ఉప్పు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం వేయించుకున్న మసాలాలు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, అలాగే మొత్తం మిక్సీ పట్టుకోవడానికి అల్లం పేస్ట్, కొంచెం చింతపండు, అలాగే కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి తగినంత. తర్వాత మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు గుత్తి వంకాయని మనం అలా కట్ చేసుకొని చూస్తే పురుగులు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత మంచిగా వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక ఏదైతే పట్టుకున్నామో ఆ మసాలాను మొత్తం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం గుత్తి వంకాయలని యాడ్ చేయాలన్నమాట కర్రీలోని. అలా గుత్తి వంకాయలు మొత్తం యాడ్ చేసిన తర్వాత గుత్తి వంకాయలకు మసాలా పట్టే వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అలా పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్ది. ఓకే.